అందరూ సండే బాగా ఎంజాయ్ చేశారా? మా లియో గాడు మాత్రం చూడండి, ఏదో కోల్పోయినోళ్ళలాగా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి ఎలా పడుకున్నాడు. ఇది నైట్ వీడియో అండి. ఈరోజు సండే అంతా అయిపోయింది కానీ ఎక్కడికి వెళ్ళలేదు, అది వాడి బాధ. మేమిద్దరం బయట చైర్స్ వేసుకొని కూర్చున్నాము. సరే వీడు బయట అయితే ఎక్కువ తింటాడు కదా అని పెడిగ్రీ బయట పెడితే అవి కూడా వచ్చినాయి. పాపం వీడు తింటుంటే అవి చూస్తాయి కదా అని కొంచెం పెడదామని చెప్పి నేను మొత్తం అన్నీ వాటికి పెట్టేశాను. ఇటు చూడండి, ఏంటి నాకు ఖాళీ బౌల్ పెట్టి మొత్తం అన్నీ వాటికి పంచేసావా? ఈ కొడుకుని నేనా అయ్యా మమ్మీ అన్నట్టు నా వంక చూసి నేను వెళ్ళిపోతా ఇక్కడి నుంచి అని వెళ్ళిపోతున్నాడు చూడండి. మా వాడు అరే అరే మళ్ళీ తెస్తాను లేరా వచ్చి కూర్చోరా అని అంటే అప్పుడు వచ్చాడండి. కాసేపు అలా బయట డిన్నర్ అలా అయిపోయింది. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా ఆటలు. ఆ సోఫా కింద బాటిల్ ఉండిపోయిందంట, అది ఇవ్వమని చాలాసేపు అరిచాడు మమ్మల్ని. ఆ కింద ఉన్న వాటర్ బాటిల్స్ అన్నీ పడేసి మరి ట్రై చేశాడు. మా వాడు తీసి అటు ఇసిరాడని చూడండి, మెరుపు తీగలాగా అటు నుంచి ఇటు నుంచి అటు తిరిగేసి దాన్ని కొరుక్కుంటున్నాడు. తెల్లారిందండి, వీడి బేషాణం అంతా తీసి బయటేసాను. ఎప్పుడో రాఖీ పండక్కి గిఫ్ట్ వచ్చింది కదా, అవి ఒక్క ట్యాబ్లెట్ వేసుకుంటే ఒట్టు, ఇంకెందుకు పడేద్దామని చెప్పి బయట పెట్టాను. ఉగాదికి ఇంకొక డ్రెస్ ఆర్డర్ పెట్టాను అన్నాను కదండి, అది ఇదే ఎల్ సైజ్ ఆర్డర్ పెట్టానండి. అయినా ఈ పొట్టోడికి పెద్దదైపోయింది. చాలా మంచి క్వాలిటీలో వచ్చిందండి, కాటన్. సమ్మర్కి చాలా బాగుంటుంది, కాకపోతే చాలా పెద్దదైపోయింది. పోనీ సరే కట్ చేసి స్టిచ్ చేద్దామన్నా చాలా లూజ్ అయిపోయింది. అరే ఎలా ఉన్నాడురా అని మా వాడిని అడిగితే ఏదో సినిమాలో బాబు మోహన్ ఉంటాడు కదమ్మా అలా ఉన్నాడు అంటున్నాడండి. పెదవా అలా ఏం లేడు, నా కొడుకు ఎక్కడున్నా రాజే, చూడు రాజాలా ఉన్నాడు అని అంటే అవునవును రాజు రాజు అనుకుంటూ వెళ్ళిపోయాడండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. వెల్క్రో తోటి వచ్చిందండి, బటన్స్ కానీ అవేం లేదనమాట. జస్ట్ వేసేసి ఆ వెల్క్రో అంటించేస్తే సరిపోతుంది. ఇంతకు ముందుదైతే అమెజాన్లో ఆర్డర్ చేశానండి, అదేమో చిన్నదైపోయింది. ఇదేమో మీషోలో ఆర్డర్ చేస్తే పెద్దదైపోయింది. ఇంకా సరే ఆఫ్లైన్లోనే తీసుకుందాం ఈసారి అని అయితే ఫిక్స్ అయిపోయానండి. ఇంక ఇది కూడా రిటర్న్ అయితే చేసేసాను. చూడండి ఎలా ఉన్నాడు వేసుకుంటే. ఇవి కొంచెం బొద్దుగా ఉండే డాగ్స్కి అయితే బాగుంటుందండి. వీడు బక్కోడు, తినడు, లావు అవ్వడు. వీడు లావుగా అయితే చూసుకోవాలని నాకు ఎప్పటి నుంచో కోరికండి. అసలు జరగని పని అనుకోండి. సరే హెల్దీగా ఉన్నాడు కదా అంటారు డాక్టర్ గారు ఎప్పుడు చూపించినా, లావు అవ్వడానికి ఏమైనా సిరప్లు ఇవ్వండి సార్ అంటే, హెల్దీగా ఉన్నాడు కదమ్మా, యాక్టివ్గా ఉన్నాడు కదమ్మా, ఎందుకమ్మా అని అంటారు. ఇంక నేను కూడా తృప్తి పడిపోయి వచ్చేస్తాను అనుకోండి. వీడు చూడండి వేసుకుంటే ఇలా అయితే ఉంది, నేను వెనకాల పట్టుకుంటే. అంటే వాడి సైజు వచ్చి ఉంటే ఇలా ఉండేది. మా వాడు ఎలా అయినా డిజైన్ కూడా వీడికి ఏం సెట్ అవ్వలేదమ్మా. ఎప్పుడు దసరా బుల్లోళ్ళలాగా పూల రంగుల్లాగా బాగుంటాడు. ఈ డ్రెస్ వేసేటప్పటికి ఎందుకో మరీ డీసెంట్గా ఉన్నాడు. వీడికి అసలు సెట్ అవ్వలేదు, వెళ్ళరా అని అంటున్నాడు. రాజువా నువ్వు, ఎలా ఉన్నావేంట్రా, రాజు కాదురా నువ్వు బూజురా అని అంటున్నాడు మావాడు. ఇదైతే ఈరోజు అపార్ట్మెంట్ దగ్గర డాగ్స్కి, మా ఇంటి దగ్గర డాగ్స్కి డీవార్మింగ్ చేద్దామని అయితే అనుకుంటున్నానండి. వేసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.